ఈ వేదిక మీద ఉన్న మా గురుతల్లులు శ్రీనివాస్ చక్రవర్తి గారికి, అదేవిధంగా ఎస్సీ గారు యేసుబాబు గారు, మా మిత్రులు ధనంజయ్ గారు, వేదిక మీద ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చేసిన అదేవిధంగా డిప్యూటీ ఎస్సీ గారు, నాయుడు గారు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అదేవిధంగా శ్రీనివాస్ చక్రవర్తి గారి బంధువులు, మిత్రులు, అదేవిధంగా మా ఎస్టీ ఎంప్లాయీస్ పాలెండ్ నుంచి ఇంకా ఎస్టీ సంఘాల నుంచి ఎన్ఆర్టీ సంఘాల నుంచి చేసిన సుబ్బారావు గారు, కేసీ పెంచలయ్య గారు, నంబూరి వెంకట సుబ్బయ్య గారు, నందేటి వెంకట సుబ్బయ్య గారు, అనేక మంది మిత్రులు వచ్చారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా జేబీలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నేను నిలబడినా, యేసుబాబు గారు ఇక్కడ ఉన్నా, లేదా శ్రీనివాస్ చక్రవర్తి ఇక్కడ ఉన్నా కూడా దాని అంతటికి కారణం ఈ భారత రాజ్యాంగం. ముందుగా నాచే సంకలనం చేయబడిన ఈ భారత రాజ్యాంగాన్ని వేదిక మీద ఉన్న పెద్దలచే ఆవిష్కరణ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. ఈరోజు ఈ భారతదేశం ఈ విధంగా అంటే స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉందంటే దానికి భారత రాజ్యాంగమే మూల కారణం. భారత రాజ్యాంగం రాసిన వారు ఏదో ఒక కులానికో, మతానికో లేదా ఒక ప్రాంతానికి కట్టు ఆయన్ని పరిమితం చేయకుండా ప్రపంచ మేధావి మన భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించారు. అందుకనే ఎక్కడెక్కడో ఏదో ప్రాంతాల్లో పుట్టి మనుషులుగా గుర్తించని మేము ఈ రోజున ఈ వేదిక మీద మాట్లాడుతున్నామంటే, సమాజంలో ఉన్నామంటే మాతో పాటు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు ఓసీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున మహోన్నతంగా జీవిస్తున్నామంటే రాజ్యాంగం కారణం. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తున్న వేదిక మీద ప్రజలందరికీ కూడా మీ యొక్క కర్తవ్యాలను అభినందనలు చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ చక్రవర్తి గారికి నాకు నా అనుభవం చెప్పే ముందు కొంతమందికి నేను తెలియకపోవచ్చు, అనేక మంది తెలిసి కొంతమంది తెలియకపోవచ్చు. నా పేరు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరరావు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీస్ కంట్రోల్లో ఏలూరు జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్టీ ఎంప్లాయీస్ పాలిటాకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్కి స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇదే కాకుండా అనేక సంఘాల్లో అంటే ఉద్యోగాన్ని సిన్సియర్గా చేస్తూనే ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సార్ శ్రీనివాస్ చక్రవర్తి గారితో వారు ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా విజయవాడలో పనిచేసే సందర్భంలో వారి మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ నా దగ్గర వచ్చింది సుమారుగా 20 years బ్యాక్. అదేంటంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు షెడ్యూల్ ట్రైబ్ కాదు, ఆయన దొంగ ఎస్టీ అని చెప్పేసి నా దగ్గర కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ వారితో నేను చెప్పలేదు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత వారికి నెల్లూరు జిల్లాలో వారికి సంబంధించిన వాళ్ళు కూడా కనుక్కుంటే వారి నాన్నగారు కరెక్ట్గా పనిచేశారు, అదేవిధంగా ఈ ఎస్టీ సంఘాల్లో కూడా పనిచేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తర్వాత తెలుసుకుంటే వారు ఎస్టీనే, రియల్ ఎస్టీని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసలు ఎందుకు వచ్చింది ఏంటని చెప్పేసి ఒకసారి మొత్తం కూడా పరిశీలిస్తే అంటే ఎవరైతే ఆయన క్రితం ఉన్న ఎస్టీలు ఉన్నారో సీనియర్ లిస్ట్లో వాళ్ళే వారి మీద ఆ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఏదో కంప్లైంట్ పూర్వకంగా ఆయన కనుక ఎస్టీ కాదని చెప్పేసి నిరూపిస్తే తర్వాత వాళ్ళకి ప్రమోషన్ వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ అంటే నాకు తెలియదు, మా సీనియర్ చెప్పారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ఒక కాంట్రాక్టర్ చేయగలిగేస్తే అంటే కొంతమంది అందరూ మన కేశవరాజు గారి లాగా ఉండరు, చాలా గొప్పవాళ్ళు. నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దగ్గర చూస్తాను, ఒక రోల్ మోడల్ డిపార్ట్మెంట్లో ఎంఎన్టీఎస్ రోల్ మోడల్ అయితే ఇప్పుడు కేశవరాజు గారి కాంట్రాక్టర్, అదేవిధంగా మా ఏఎన్ఆర్ కాంట్రాక్టర్ వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అయితే ఒక కాంట్రాక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని చేయగలిగేస్తే ఆయన పక్కన డివిజన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వెళ్ళి ఆ పోస్ట్ ఆగమని అంటున్నాడంట. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఏదేమైనా కూడా మనం గత తరాల్లో కానీ మనకు ముందున్న ఎవరైతే సీనియర్స్ ఉద్యోగులు మనతో నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏవైతే ఒక కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, పనులు చేస్తూ ఉన్నారో, వారి వ్యవహార శైలి ఏవైతే ఉందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం జీవిస్తూ ఉంటే మనం ఉన్న రంగంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ సందర్భంగా శ్రీనివాస్ చక్రవర్తి గారు వారి కంట్రోల్లో నేను ఇప్పుడు పనిచేయలేదు, ఒక జేఈగా కానీ డిఏ గారికి చేయలేదు, చాలా మందికి పనిచేశాను. అయితే పక్కన ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు రిటైర్మెంట్ కూడా జరుగుతుంది, వారి కంట్రోల్లో నేను పనిచేశాను. వారు డిఈగా ఉన్నప్పుడు నేను జేఈగా పోలవరం నుంచి పనిచేశాను. ఇట్లా అనేక మంది దగ్గర పనిచేశాను. కానీ సార్ కంట్రోల్లో కూడా పనిచేద్దామంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నాకు అవకాశం రాలా. కానీ వారి కంట్రోల్లో పనిచేయప్పుడు కూడా నేను చేసే కార్యక్రమాలు కానీ నన్ను అనేక సందర్భాల్లో అనేక చోట్ల చిన్నవాళ్ళ దగ్గర కూడా పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆయన ప్రమోట్ చేయడం కానీ నా పట్ల ఆయన ఒక ప్రేమ అభిమానాన్ని చూపించడం, ఏదైతే నేను అనేక సంఘాల్లో అనేక వేసి ప్రయాసం వచ్చి పనిచేస్తూ ఉన్నానో
వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి వేదిక మీద కూడా ఆల్మోస్ట్ ఆయనకు అవకాశం ఉన్న ప్రతి వేదిక మీద కూడా నన్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎవరిని గుర్తించాలి, ఎవరిని ప్రోత్సహించాలనే మనస్సు ఉండదు. మనుషులు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, కానీ మనస్సు చాలా కుతూహలంగా చాలా నేరుగా ఉంటుంది. కానీ సార్ కూడా చూడటానికి కూడా భారీగా ఉంటారు, ఆయన మనసు కూడా భారీగానే ఉంటుంది. డిపార్ట్మెంట్లో సార్ గురించి అయితే అందరికీ తెలుసు. ఇంకా అసోసియేషన్ గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లోనే ఒక 60-70 సంవత్సరాల క్రితమే ఒక గ్రూప్ 1 స్థాయి నుంచి కలెక్టర్ స్థాయికి, ఐఏఎస్ స్థాయికి రావడం. అదేవిధంగా అంటే ఇప్పుడే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే సమాజంలో కుల మతాల వివక్ష కంపు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ రోజు ఒకసారి అంటే 60 సంవత్సరాల వెళ్ళినట్లయితే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ చక్రవర్తి గారు వారి నాన్నగారు మేకల వెంకటేశ్వర గారు సార్ మేకల వెంకటేశ్వర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఏరియాల్లో పర్యటించి ఉద్యోగుల్ని అదేవిధంగా సామాన్య ప్రజానికాన్ని ప్రోత్సహించి ఒక సంఘాల్లో ఒక నాయకులు నిలబెట్టమే కాకుండా విద్య అవసరం డౌన్ టౌన్ పీపుల్కి, అణగదొక్కబడ్డ ప్రజలకి విద్య ముఖ్యం. ఆ విద్యను అందించడం కోసం మనకు రాజ్యాంగం వచ్చిందని చెప్పేసి వారి స్థాయిలో వారు ఆ రోజుల్లో పరిచయం బట్టి సార్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అన్నదమ్ములు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి పొజిషన్ అంటే అందరూ కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, గ్రూప్ లెవెల్ ఆఫీసర్స్. సార్ వాళ్ళ బ్రదరు ఏలూరులో పనిచేస్తూ ఉండేవారు జిఎంగా పెద్దలు. వారు ఈ రోజున మన మధ్యలో లేరు. మురళీమోహన్ గారు ఓకే, కరోనా టైంలో దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు. అదేవిధంగా మిగతా సార్ యొక్క బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే సార్ ఉద్యోగం చేయడం వారి కుటుంబం కోసమే కాదు, ప్రజానికానికి సంబంధించి సేవా కార్యక్రమాలు అందించడంలో కానీ, అంటే సంఘాల్లో పనిచేసే వారిని ప్రోత్సహించడం కానీ అద్భుతం. అందుకని ఈ రోజున నెల్లూరు జిల్లాకి మా మిత్రులందరూ వచ్చారు. సహకరించినటువంటి అయితే మా యొక్క డిపార్ట్మెంట్ వారు అందరూ చూస్తారు. మీకు మరి మాట్లాడే అవకాశం వేదిక ఉంటుందో లేదో నాకైతే తెలియదు. వీరందరూ కూడా లేఖన అందరూ ఒకసారి అంటే దయచేసి మీరందరూ కూడా ఎస్టీ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు అదేవిధంగా ఉద్యమాలు చేసే ఉన్నారు. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. అయితే రిటైర్డ్ అయ్యేటప్పుడు మనం గౌరవంగా రావడం, వాళ్ళని అభినందించడం, సన్మానించడం, పూలదండలు వేయడం, శాలువాలు కప్పడం ఇవన్నీ మామూలుగా ఉంటుంది. అయితే నేటి యువ ఇంజనీర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సీనియర్స్ వాళ్ళ టైంలో ఏ విధంగా ఉద్యోగం చేశారు, ఏ రంగాల్లో పనిచేశారు, ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వేదిక మీద పెద్దలు చాలామంది వారితో అనుబంధం ఉన్న వాళ్ళు మాట్లాడే సందర్భంలో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే జూనియర్ ఇంజనీర్స్ అదేవిధంగా డిప్యూటీ ఇంజనీర్స్ ఉన్నారో సార్ వారి యొక్క జీవిత చరిత్ర అంటే ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు, ఏమేమి సాధించారని చెప్పేసి వారితో అనుబంధం ఉన్నవారు పంచుకుంటారు. కాబట్టి ఆ విషయాల్ని ఇక్కడ పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అర్థం చేసుకుని వాళ్ళకంటే బాగా చేయాలని చెప్పేసి, వాళ్ళకంటే తక్కువగా ఉండకూడదని డిపార్ట్మెంట్ ఏదైతే మనం భోజనం పెడతా ఉందో అటువంటి డిపార్ట్మెంట్లో శక్తివంచన లేకుండా మన ఉద్యోగాన్ని ఒక దైవంగా భావించి పనిచేయాలి. ఈ సందర్భంగా మనం ఈ సన్మాన సత్కార కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు అభినందన మాత్రమే కాదు, అంటే డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్స్ ఈ రోజున వచ్చేసి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఎన్ఎస్పి కానీ, అదేవిధంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కానీ, పెన్నార్ కానీ అనేక ప్రాజెక్టుల్లో ఇంజనీర్స్ శక్తివంతం లేకుండా పనిచేయబట్టి అదేవిధంగా వాళ్ళకి సహకరిస్తూ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక నాణ్యంగా ఒక స్కిల్ఫుల్ వర్క్ చేయబట్టే ఈ రోజున సమాజానికి మనం పంటలు అందించగలుగుతున్నాం. దాని ద్వారా వెల్త్ వస్తూ ఉంది, దాని ద్వారా ఈ రోజున మనం బ్రతకగలుగుతున్నాం, భోజనం చేయగలుగుతున్నాం. అటువంటి డిపార్ట్మెంట్ ఈ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సార్ అనేక వింగ్స్లో పనిచేశారు, క్వాలిటీ కంట్రోల్ చేశారు, ప్రాజెక్ట్స్ చేశారు, అనేక చోట్ల చేశారు. ఈ సందర్భంగా మనం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారికి మార్గదర్శకంలో ఉండాలని తెలియజేసుకుంటూ భావి భవిష్యత్తు అనేది ప్రజలకి అంకితం చేయాలని చెప్పేసి సార్ ఈ సందర్భంగా వేడుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశం మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.